వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद వద్దు ఈ ప్రభుత్వం మాకొద్దు వద్దు ఈ ప్రభుత్వం మాకొద్దు వద్దు ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం వద్దు ఇదేమి రాజ్యం మొండి జగన్ మొండి వైఖరి జగన్ మొండి వైఖరి జగన్ మొండి వైఖరి జగన్ మొండి వైఖరి ఇదేమి రాజ్యం 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 పెంచిన కరెంట్ ఛార్జీలను పెంచిన కరెంట్ ఛార్జీలను పెంచిన కరెంట్ ఛార్జీలను కరెంట్ ఛార్జీలను పెంచిన కరెంట్ ఛార్జీలను జగన్ మొండి వైఖరి జగన్ మొండి వైఖరి జగన్ మొండి వైఖరి అవినీతి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం జగన్ మొండి వైఖరి జగన్ మొండి వైఖరి పెంచిన కరెంట్ ఛార్జీలను పెంచిన కరెంట్ ఛార్జీలను పెంచిన కరెంట్ ఛార్జీలను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి గారి నాయకత్వం పురంధరేశ్వరి గారి నాయకత్వం పురంధరేశ్వరి నాయకత్వం పురంధేశ్వరి గారి నాయకత్వం ఎస్ఆర్ నాయుడు గారి నాయకత్వం ఎస్ఆర్ నాయుడు గారి నాయకత్వం ఎస్ఆర్ నాయుడు గారి నాయకత్వం వెంకటగిరి जिंदाबाद వెంకటగిరి भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जेपी नड्डा गारी नायकत्వం जेपी नड्डा गारी नायकत्వం जेपी नड्डा गारी नायकत्వం पुరంధరేశ్వరి గారి నాయకత్వం పురంధరేశ్వరి గారి నాయకత్వం పురంధరేశ్వరి గారి నాయకత్వం చంద్రప్ప గారి నాయకత్వం చంద్రప్ప గారి నాయకత్వం చంద్రప్ప గారి నాయకత్వం ఎస్ఎస్ఆర్ నాయుడు గారి నాయకత్వం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్స్ కృష్ణ టవర్స్ 3వ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు 4784282986 వెంకటగిరి పురపాలక పట్టణంలో ఉన్నటువంటి విద్యుత్ ఏడీ ఆఫీస్ దగ్గర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి అన్ని విద్యుత్ స్టేషన్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే గతంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాపరగా విద్యుత్ ఛార్జీలను పెంచి పేద బడుగు బలహీన వర్గ ప్రజలని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇప్పుడే మనము ఈ యొక్క విద్యుత్ బిల్లును పరిశీలించినట్లయితే గతంలో లేనటువంటి ఛార్జెస్ కొన్ని ఉంటే కొన్ని ఉన్నటువంటి పెంచి ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జెస్ విపరీతంగా పెంచారు. అదేవిధంగా కస్టమర్ ఛార్జెస్ పెంచారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచారు. ప్రత్యేకంగా FPPCA 2001 అంటే 2001 ఉన్నటువంటి బకాయిల్ని ఈ యొక్క విద్యుత్ బిల్లులో దాన్ని కూడా వాళ్ళు జమ చేసుకుంటున్నారు. అదేవిధంగా FPPCA 2023కి అదనంగా పెడుతున్నారు. ఈ విధంగా పర్సంటేజ్ లెక్కను చూస్తే
ఇక్కడ ఒక బిల్లులో దాదాపు 6,428 రూపాయలు బిల్లు ఇస్తే అది 5,405 రూపాయలు ఇస్తే ఎన్ని కలిపిన తర్వాత 6,420 రూపాయలు అయింది. అంటే దాదాపు 5,000 రూపాయలకి ఒక 1,000 రూపాయలు అదనంగా పడుతూ ఉంది. ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గ ప్రజలని నడ్డి విరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మనము పురాణాల్లో మనం చరిత్ర చదువుకున్నాం. తుగ్లక్ పరిపాలన ఏ విధంగా ఉందో మనకు తెలియదు, కానీ మనము ఆ రోజు పాఠాలు మాత్రమే చదువుకున్నాం. దాన్ని ఈ రోజు ప్రాక్టికల్ గా చేసి చూపించేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఆయన మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే రోజు ఆడ ప్రజా వేదిక భవనాన్ని కూల్చారు. ఏదో ఆయనకి ఏదో చిన్నప్పుడు చాలా రోజులు కష్టపడుతుంది కూల్చారనుకున్నాం. తర్వాత కాలంలో రివర్స్ టెండరింగ్ అన్నారు, కానీ ఈ విధంగా రివర్స్ అయిపోద్దని మనం ఊహించలా. ఆ రివర్స్ టెండరింగ్ పేరుతో గతంలో ఉన్నటువంటి ఎస్టిమేట్ కాస్ట్ అండి విపరీతంగా పెంచి మళ్ళీ టెండర్ను పిలిచి ఆ టెండర్లు రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్ళీ ఆక్షన్ పెడతారన్నమాట. ముందు టెండర్ వేసిన తర్వాత ఎవరెవరు ఆ టెండర్ లో పార్టిసిపేట్ చేశారో తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్ ని వాళ్ళకి మాత్రమే ఆ లెసలేసుకొని కొద్ది కాసింత నామిక వ్యవస్థ లెసలేసి ఆ యొక్క ప్రాజెక్ట్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, ఇన్ని కూడా ఈ టెండర్లన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు కట్టబెట్టేదానికి ఈ రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చారు. అది అనుకున్నాం మనం. కానీ ఈ రోజు గతంలో మనం బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఉండేటి గ్రామీణ ప్రాంతాలకి మన అదృష్టవశాత్తు 1999 నుంచి 2004 దాకా అటల్ బిహారీ వాజ్పేయి గారి నిన్నే మనం జయంతి జరుపుకున్నాం. ఆయన వారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సింహాపురి, ముత్తపేట, ఆంధ్రుల ఆశాజ్యోతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి సడక్ యోజన పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలకు బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత వెనకబడిపోయింది. తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు మెరుగైనటువంటి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో పీఎంజీసీతో పాటు SC/ST సబ్ ప్లాన్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్ఆర్జీఎస్, అదేవిధంగా మైగ్రేషన్ ఆఫ్ ఎన్ఆర్జీఎస్, మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో ఆ రోజు రోడ్లు వేయించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్ల యొక్క మెయింటెనెన్స్ పట్టించుకోకుండా వదిలేసిన కారణంగా గత 4-5 సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్లు దెబ్బతిని నేను నిన్న చిన్న ఉదాహరణ చెప్తా. నేను కలువాయి మండలంలో ఒక కార్యక్రమానికి పాల్గొన్న ఒక గ్రామీణ ప్రాంతంలో అక్కడి నుంచి కలువాయి టౌన్ కలువాయి బైపాస్ రావడానికి ఎంగటెడిపల్లి దగ్గర రావడానికి 15 కిలోమీటర్లు ఉంది. ఆ 15 కిలోమీటర్లు అర్ధగంట టైం పట్టింది. తర్వాత కలువాయి నుంచి నేషనల్ హైవే ఎక్కా. అదేవిధంగా నేషనల్ హైవే నుంచి మన ఎంగటగిరి దాటిన తర్వాత ఈ దాదాపు 100 కిలోమీటర్లు గంటలో వస్తే అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళడానికి మనకు ఒక అర్ధగంట పట్టింది. అంటే 10 కిలోమీటర్లు పెట్టడానికి మన స్టేట్ రోడ్స్ ఏమో అర్ధగంట పడుతుంది, నేషనల్ హైవేనేమో ఒక గంటకి 100 కిలోమీటర్లు ఏమంతో పోతుంది. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నత్తనడకను నడిచి అందరిని కూడా ఇబ్బందులకు గురి చేసి పేద బడుగు బలహీన వర్గ ప్రజలని నడ్డిర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మన వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురంలో అక్కడ కొన్ని రకాలైనటువంటి మైన్స్ దొరుకుతాయి. ఈ క్వార్జ్ అని, పరస్పర్ అని, మైకా అని ఇవన్నీ మంచి మార్కెట్ లో బ్రహ్మాండమైనటువంటి రేట్లుంటే ఈ రోజు అక్కడ దొంగతనంగా ఈ రోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కూడా గజదంగలుగా తయారైపోయి రాత్రులే ప్రభుత్వ భవన్ నుంచి కూడా ఈ యొక్క మైన్స్ అన్ని కూడా తీసుకుని పెద్ద పెద్ద లారీల్లో తరలిస్తున్నారు. ఈ విధంగా కోట్లాది రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఒక షెల్టర్ పెట్టుకున్నాడు. అక్కడ పర్మిట్లు ఇస్తే ఒక కేజీకి
రూపాయలు, అంటే టన్నుకి 7,000 రూపాయలు ఇస్తే వీళ్ళు పర్మిట్లు ఇస్తారు. ఈ విధంగా ఏజెంట్లు పెట్టుకుని ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దోచుకుంటూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వీళ్ళని పెద్ద మనుషులుగా వ్యవహరిస్తారు. అక్కడ చూస్తే ఏజెంట్లు పెట్టుకుని అక్కడ ఎవరికైనా పర్మిషన్ ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా వీళ్ళు లాక్కొని వీళ్ళు అమ్ముకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు భూమిని వదలలేదు, భూ గర్భాన్ని వదలలేదు, వాళ్ళు మైన్స్ వదలలేదు, వాటి వదలలేదు, మైకా గనులను వదలలేదు. ఈ విధంగా అన్నిటిలో దోపిడీ చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి మన ప్రపంచ దేశాలకి సాటి చెప్పినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఒక ట్రక్కు ఇసుకు రావాలంటే 7 రూపాయలకు వచ్చేది. ఈ రోజు అదే ట్రక్కు దాదాపు 6,000-7,000 రూపాయలు పడుతుంది. మనం ఎంగడికి రావాలంటే ఈ మధ్య ఒక అతను చెప్తున్నాడు, అయ్యా మీరు పిఎంఏ ఇల్లు కట్టుకోండి అంటే ఏం కట్టుకుంటాం సార్, కనీసం ఒక 10 ట్రక్కులు ఇసుకు కావాల్సి వస్తుంది. ఆ 10 ట్రక్కులు ఇసుకు కొనాలంటేనే దాదాపు మీ ఇచ్చే డబ్బుల్లో సగం ఇసుక సరిపోతుంది. మీ ఇటుక ఏం పెట్టాలి, మళ్ళీ బేదాలకి ఏం ఇవ్వాలి, స్టీల్ ఏం తేవాలి, ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోయే పరిస్థితుంది సార్. కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు అవుతుందని చెప్పి బాధపడే స్థాయికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఎంత దారుణంగా వివరిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే మనకు సంబంధించినటువంటి వనరులు ఉన్నాయో ప్రతి వనరుల్లో ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, మట్టి కావచ్చు, ఏమి దొరికితే అది ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు పంది కుక్కలు తింటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, తిరుపతి ఎంపీ గెలిచి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే వీళ్ళు తిన్నటువంటి ఈ పంది కుక్కలా తిన్నటువంటి డబ్బులన్నీ కూడా బయటికి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం గతంలో చూసాం, తెలుగుదేశం వాళ్ళు 30% తప్పులు చేస్తే వీళ్ళు దాదాపు 100% తప్పులు చేస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రాంతీయ కులతత్వ పార్టీల వలన ఈ మన ప్రాంతం అభివృద్ధి పథంలో వెళ్లాల్సినటువంటి ప్రాంతం వెనుకబడిపోతుంది. ఇప్పుడైనా కానీ మనం అర్థం చేసుకుని ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉందో మీరందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ ఏకమై ఒక అవకాశం నీతి నిజాయితీగా పరిపాలన చేసేటువంటి నరేంద్ర మోడీ గారికి మన మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మీకు అందరికీ తెలుసు, నిన్న కూడా మేము బ్రహ్మాండంగా మాట్లాడుకున్నాం వాజ్పేయి గారి ప్రభుత్వం గురించి, వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అవినీతి లేదు. భారతీయ జనతా పార్టీ భారతదేశం ఎక్కడ ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడటువంటి కులతత్వ ప్రాంతీయ పార్టీలు మనకి ఏ అవకాశం దొరికినా వాళ్ళు ధన లాభం కోసమే, డబ్బు సంపాదన కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మన గ్రామీణ ప్రాంతంలో నాయకులు చూస్తున్నాం, ఏ పార్టీ వస్తే ఆ తినేటువంటి పందుకుగా తినేటువంటి నాయకులు ఆ పార్టీలోకి వెళ్తారు. అంటే వాళ్ళకి పేద బడుగు బలహీన ప్రజల పట్ల విశ్వాసం గాని, నమ్మకం గాని, వాళ్ళకి ఏమైనా సేవ చేయలేనటువంటి ఆలోచన లేనటువంటి నాయకులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నుంచి మీరు నాయకులుగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని నాయకులుగా తయారు చేసేటువంటి బాధ్యతని భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము తీసుకుంటాము. మీరు నాయకులుగా తయారు కండి. మీరు భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా చేరి పనిచేయండి. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించుకోండి. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మనకు ఏర్పేట నుంచి ఇటు కలువాయి దాకా నేషనల్ హైవే ఉన్నాయి. నేషనల్ హైవేలో దాదాపు 10 ఫ్యాక్టరీలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టరీలు వస్తే ఎవరైతే ఖాళీగా ఉన్నారో మహిళలు కావచ్చు, అదేవిధంగా చదువుకున్నటువంటి వారు కావచ్చు, అవగాహన కావచ్చు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆ పనులు జరగాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మనం ఇక్కడికి విద్యుత్ తగ్గింపు ఛార్జీలను తగ్గించేటువంటి కార్యక్రమాన్ని మనం ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.